హాయ్ హలో అండి, వెల్కమ్ టు గ్లోబల్ విలేజ్. మనకి లెఫ్ట్లో చూసారా అమెరికన్ స్టాచ్యూ ఉంది. లోపలికి ఎంట్రన్స్లో రాగానే ఈరోజు మన డే 4 అయితే గ్లోబల్ విలేజ్ అయితే స్టార్ట్ చేస్తామండి. చూడండి, లోపలికి రాగానే అసలు ఏమన్నా ఉందా అండి, అసలు లైటింగ్ ఎంత బాగుందంటే అసలు ఎక్సలెంట్ అండి. అసలు లైటింగ్ చాలా అంటే చాలా బాగుందండి. ఎంట్రన్స్ అయితే అద్దరు కొట్టేసాడు అనమాట. మనం లోపలికైతే వెళ్ళి చూద్దాం రండి. దీని కల్చర్ ఏంటి, ఇది ఎందుకు ఇంత బాగా డిజైన్ చేయబడింది అనేది మనం లోపలికైతే వెళ్ళి తెలుసుకుందాం రండి. అయ్యి బాబో, ఏంటండి బాబు అసలు ఈ లైటింగ్ ఏంటి, అసలు ఇక్కడ ఏంటి, ఇక్కడ కల్చర్ ఏంటి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఇక్కడ ఏమేమి డిజైన్ చేశారు, ఇక్కడ బయటే ఈ రకంగా ఉందంటే అసలు లోపల ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుందండి. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి గ్లోబల్ విలేజ్. మనం ఎంట్రన్స్ లోపలికి రాగానే మనం పెట్టిన మనీ అయితే వర్త్ అని అయితే అనిపించిందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. పిచ్చగా నచ్చిందనమాట. నాకు భలే అనిపించిందండి. లోపలికైతే వెళ్ళి దీని గురించి ఏంటో ఒకసారి అయితే తెలుసుకుందాం రండి. దుబాయ్ గ్లోబల్ విలేజ్లో అయితే 90కి పైగా దేశాలు అయితే ఉంటాయంటే అండి. చూడండి, ఇక్కడ జపాన్, కువైట్, అలానే ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు చాలా అంటే చాలా ఉన్నాయంటండి. లోపల స్ట్రీట్లో ఉన్నాయి చూడండి. ఇలా లోపలికి వెళ్ళి చూస్తే మనకి చాలా అంటే చాలా బాగున్నాయండి. లోపల వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ కల్చరు, వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, లాంగ్ డ్రెస్సెస్ వేసుకుని మాస్క్ వేసుకుని లిప్ లాక్ పెట్టుకుంటూ వీళ్ళు డ్యాన్స్ చూడండి, పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారో ఎంత బాగుందో చూడండి. ఇలా కింద పడి మీద పడి అయితే అసలు దొర్లుతున్నారు అనమాట డాన్స్. అసలు లిప్ లాక్ చూడండి, అసలు మూతి అసలు అయితే వదులుకోకుండా అయితే ఆ లిప్ లాక్ చేసుకుంటేనే డ్యాన్స్ వేస్తున్నారనమాట. నాకైతే భలే నచ్చిందండి ఈ డాన్స్. ఈ స్ట్రీట్ లోపల అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఎక్సలెంట్ లెవెల్ అనిపించిందండి నాకు ఈ డాన్స్ అయితే. చూసారు కదండి, ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు. స్టేజ్ పర్ఫార్మెన్స్ అండి, పైన ఉందన్నమాట స్టేజ్ వచ్చేసి. ఇక్కడ కూడా వీళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా డాన్స్ చేశారండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, అస్తర్లు, అలానే సెంట్ బాటిల్స్, రకరకాల స్మెల్ వస్తున్నాయండి. వీళ్ళ లైవ్లో కూడా మనకి చేసి ఇస్తారనమాట. మనకి ఎలాంటి సెంట్ స్మెల్ కావాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఆ రకంగా. ఇక్కడ టర్కీ ఐస్ క్రీమ్ చూడండి, టర్కీ ఐస్ క్రీమ్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడైతే వీళ్ళ కల్చర్లో అయితే మాత్రం చాలా బాగుందండి. ఇది కూడా రకరకాల స్టైల్లో అయితే ఇస్తారనమాట వీళ్ళు. చూసారు కదండి, గ్లోబల్ విలేజ్ అయితే 90కి పైగా కంట్రీస్ అయితే ఉంటాయంట. వాళ్ళ బట్టలు స్ట్రీట్ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఫ్రూట్స్ అన్నీ ఇక ఒకటని చెప్పలేమండి. అసలు మామూలుగా లేదనమాట. ఇంక ఇదైతే అసలు ఒక ఎక్సలెంట్ లెవెల్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంది. చాలా మనకి ఇంకా రకరకాల మనం ఎలా చెప్తామండి బాబు, ప్రతి దీని గురించి చెప్పాలంటే మనం ఒక వారం చెప్పినా కూడా సరిపోదండి. ఇక్కడ చూడండి, ఫుడ్ స్టాల్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, ఇరాన్ అయితే మాత్రం లోపలికి వెళ్ళి చూస్తే అది కూడా చాలా బాగుందండి. ఆ కంట్రీ కూడా చాలా బాగా నచ్చిందనమాట. లోపలికి అయితే వెళ్ళి చూసి వచ్చానమాట. అది కూడా నాకు బాగా నచ్చిందండి. వీళ్ళ కంట్రీస్, వీళ్ళ కల్చరు అంతా చాలా బాగుందనమాట. ఈ గ్లోబల్ విలేజ్లో ప్రతి ఒక్క కంట్రీని తీసుకొచ్చి వీళ్ళు ఎలా పెట్టడం, ఎలా డిజైన్ చేయడం, అంటే అన్ని కంట్రీస్ తిరగలేని వాళ్ళకైతే ఈ గ్లోబల్ విలేజ్కి వచ్చి మనం తిరిగామంటే చాలా కంట్రీస్ తిరిగినట్టు అనమాట. 90 కంట్రీస్ అంటే మామూలు విషయం కాదు కదండి. ఇక్కడ చూడండి, గ్లోబల్ విలేజ్ అని చక్కగా నేమ్ అయితే రాసుంది కదా. ఇక్కడ అలానే మనకి వైట్, రెడ్ లైటింగ్ చూడండి ఎంత బాగుందో, వ్యూ లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకి వచ్చేసి ఒక స్విమ్మింగ్ పూల్లా ఉంది. ఇందులో వాటర్ చూడండి, లైటింగ్ అసలు ఏమన్నా ఉందా. ఇందులో డ్రాగన్ బొమ్మ కూడా ఉంది చూడండి. చూడండి ఎలా అంత మంచిగా డిజైన్ చేశారో. మనకి ఎక్కడండి, డ్రాగన్ బొమ్మ వచ్చేసి వియత్నంలో ఉంటుంది అనమాట. ఆ స్టైల్లో చూడండి ఎలా పెట్టాడు. ఇక్కడ డ్రాగన్ చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ చూసారా, రెడ్, గ్రీను, అలానే బ్లూ, ఇంకా చాలా కలర్స్, ఒక 5-6 కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ కూడా నాకు. నిజంగా అసలు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. చిన్న పిల్లలు, పేరెంట్స్ కూడా చూడండి, బోట్ రైడ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారండి. చక్కగా మనకు కావాలనుకుంటే వెళ్ళి చక్కగా బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇందులో చక్కగా అందులో కాసేపు అయితే తిరిగి రావచ్చు. నేనైతే ఒక 10-20 మినిట్స్ అయితే ఇక్కడైతే టైం స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేశానండి. ఈ ప్లేస్ కూడా నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ చూడండి, యూ షేప్లో అయితే మనకి గ్రీన్, వైట్, రెడ్ మనకి లైటింగ్ అయితే కనిపిస్తుంది కదా, బాగా డిజైన్ చేశారండి. వాటి మధ్యలోంచి అటు ఇటు తిరిగితే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ రంగుల రాట ఉంది కదండి, నా చిన్నప్పుడు లైఫ్ స్టైల్ అయితే గుర్తొస్తుంది అనమాట. మా అన్నయ్య అయితే చిన్నప్పుడు నన్ను గౌనికి ఉన్న తీర్థం తీసుకెళ్ళరా అంటే తీసుకెళ్లేవాడు కదనమాట. సంక్రాంతి పండగకి నన్ను వదిలేసి ఆడు ఒక్కడే వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఆడికైతే నేను చెప్తాను గర్వంగా, నేను 90 కంట్రీస్ తిరిగాను రా అని చెప్పేసి.
చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఫ్రూట్స్ అయితే ఎంత అందంగా కట్ చేశారో, మంచి డిజైన్లో కట్ చేసి అయితే ప్యాక్ చేసి అమ్ముతున్నారండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయండి. ప్రతి ఫ్రూట్ కూడా మనకి ప్యాకింగ్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ప్యాక్ చేశారో వీళ్ళు. చాలా బాగా అనిపించిందండి ప్యాకింగ్ చూస్తే. ఇక్కడ ఫ్రూట్స్ చూడండి చక్కగా అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా ఇలా నీట్గా కట్ చేసి అవి ఎండబెట్టి డ్రైగా కూడా అమ్ముతున్నారనమాట. ఈ ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయండి. టేస్ట్ చేశాను, చాలా మంచిగా అనిపించింది అనమాట టేస్ట్. చూసారు కదండి వీళ్ళ కల్చర్ ఎంత బాగుందో వీళ్ళ కంట్రీలో అయితే. చూడండి ఇక్కడ చెప్పాను కదండి ఇందాక యూ షేప్లో అయితే చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఇది లోపలికి బయటికి తిరుగుతుంటే ఈ ప్లేస్ మధ్య నుంచి నాకు చాలా బాగా అనిపించిందండి. నాకు ఇక్కడైతే భలే నచ్చిందనమాట. మన దుబాయ్ గ్లోబల్ విలేజ్లో అయితే ఫైర్ వాక్ స్టార్ట్ అయింది చూడండి, ఎంత బాగుందో అసలు. జనాలందరూ ఇక్కడికి వచ్చి ఆ లైటింగ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అందరూ ఫోన్స్ పట్టుకుని మంచిగా వీడియోస్ సెల్ఫీస్ అన్నీ తీసుకుంటున్నారనమాట. ఎగబడి చూస్తున్నారండి. చూడండి అసలు ఎలా ఉందో, ఒక జాతరలా ఉందని చెప్పుకోవచ్చండి. ఇక్కడైతే ప్లేస్ చాలా అంటే చాలా బాగుందండి. అసలు చూడండి ఆ లైటింగ్ చూడండి, రకరకాల లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో. ఫైర్ వాక్ అయితే నాకు భలే అనిపించింది అనమాట. ఇక్కడ అలానే డ్రోన్ షాట్స్ కూడా వేస్తున్నారండి. డ్రోన్తో ఎగరేస్తారు చూడండి, గండు చూడండి ఎంత బాగుందో చూడండి. ఈ షాట్స్ కూడా చాలా బాగా అనిపించినాయి అనమాట నాకు. ఈ డ్రోన్తో చూడండి ఎంత డ్రోన్స్ అయితే చూడండి పంపించి ఒక షిప్ ఆకారంలో అయితే ఎలా డిజైన్ చేశారో అసలు మామూలు విషయం కాదండి. అసలు ఈ డ్రోన్స్ని ఇన్ని ఇలా ఎగరేసి ఇలా షిప్ ఆకారంలో ఇలా తీసుకొచ్చారంటే అసలు మామూలు విషయం కాదనమాట. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో అయితే మనకి డ్రోన్ షాట్లు అయితే ఉంటాయి చూడండి, ఎన్ని ఉన్నాయో చూడండి. మీరు ఒక 10 నిమిషాలు అయితే చూడండి ఎంత బాగున్నాయో. చూసారు కదండి. మళ్ళీ ఆ డ్రోన్ షాట్కి దాని కింద ఫైర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఫైర్ కూడా చూడండి ఎంత అందంగా అనిపించిందో చూసారా. ఇక్కడ పక్షి చూడండి, ఒక చిలకకి మళ్ళీ ఫైర్ వాక్ ఎంత బాగా అనిపించిందో. ఫైర్ కూడా భలే వచ్చింది చూసారా. చూడండి అలా ఒక 10 మినిట్స్ అయితే చూడండి. ఇక్కడ చూడండి గ్లోబల్ విలేజ్ అని రాసి 30 ఇయర్స్ అయితే అయిందంటండి గ్లోబల్ విలేజ్ స్టార్ట్ చేసి. అయితే ఈ 30 ఇయర్స్ నుంచి ఇంతలా మనకి ఇలా మెయింటైన్ చేయడం, ఇంత ఎక్సలెంట్ లెవెల్లో అందరికీ ఇంత బాగా చూపించడం అనేది మామూలు విషయం కాదండి. ఇక్కడ చూడండి వీళ్ళకి లోకల్ డ్యాన్స్ కూడా ఎంత బాగుందో. ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారనమాట. లోకల్ డ్యాన్స్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ వీళ్ళ సాంగ్స్ కూడా అద్దరిపోయినాయి అనమాట. చూసారు కదండి గ్లోబల్ విలేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపైతే నేను దుబాయ్ ఫ్రేము అలానే డిజర్ట్ సఫారీ అయితే నేను చూపిస్తానండి. రేపు డే 5 కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియోని కూడా అస్సలు మిస్ అయిపోకుండా చూడండి. మరి అంతవరకు బాయ్ అండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.